స్పెషల్ ఫోకస్ భారత శాస్త్రవేత్త హోమీ భాబా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణాల వెనుక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాత్ర ఉందనే అనుమానాలు ఎప్పటినుంచే ఉన్నాయి. అయితే అది అనుమానం కాదు, నిజమని ఇప్పుడు నిర్ధారణ అయింది. ఆ ఇద్దరి మరణాల సమయంలో సిఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు చూసిన రాబర్ట్ క్రాలీ చెప్పిన మాటలు అమెరికా బుద్ధిని నగ్నంగా బయటపెట్టింది. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఆ ఇద్దరిని చంపాల్సిన అవసరం అమెరికాకి ఏమొచ్చింది? అగ్రరాజ్యాన్ని హోమీ భాబా ఎలా భయపెట్టారు? అనుమానమే నిజమయ్యింది. ఆ ఇద్దరిది హత్యలే. లాల్ బహదూర్ శాస్త్రి హోమీ బాబాని చంపేసిన సిఐఏ. ఇద్దరిని చంపాల్సిన అవసరం అమెరికాకు ఏమొచ్చింది? అమెరికాను హోమీ బాబా ఎలా భయపెట్టాడు? अगर तलवार की नोक पर या एटम बॉम्ब के डर से कोई हमारे देश को झुकाना चाहे, दबाना चाहे, ये देश हमारा दबने वाला नहीं। तो एक सरकार के नाते हमारा क्या जवाब हो सकता है सिवाय इसके? ఈ మాటలే అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేశాయా? అందుకే కుట్ర పన్ని చంపే స్థాయికి దిగజార్చాయా అంటే అదే నిజం అని నిరూపితమైంది. నిజాన్ని ఈ రోజు దాచిపెట్టొచ్చు, చరిత్ర దాటుకుని ఆ నిజం విస్ఫోటనంలా పేలే రోజులు ఖచ్చితంగా వస్తాయి. లాల్ బహదూర్ శాస్త్రి హోమీ బాబా మరణాల విషయంలో ఇదే ప్రూవ్ అయింది. ఇన్నాళ్లు అనుమానాస్పద మృతిగా చరిత్రలో నిలిచిపోయిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిది హత్య అని నిర్ధారణయింది. భారత అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా కూడా విమాన ప్రమాదంలో మరణించలేదని, అది కూడా భారీ కుట్రతో చేసిన హత్య అని తేలిపోయింది. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సిఐఏ ఈ రెండు హత్యల వెనక ఉందనే అనుమానాలు తేలిపోయాయి. అదే నిజమని తేలింది. అమెరికా అసలు బుద్ధి నగ్నంగా బయటపడింది. లాల్ బహదూర్ శాస్త్రి హోమీ బాబా మరణాలకు కేవలం 13 రోజుల వ్యవధి మాత్రమే తేడా. 1966 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో చనిపోతే ఆ తరువాత 13 రోజులకు హోమీ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. భారత్ అణు ప్రయోగాలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఇద్దరి మృతిపై అప్పుడు మొదలైన అనుమానాలు నిన్న మొన్నటి వరకు కంటిన్యూ అయ్యాయి. అయితే ఇప్పుడు రాబర్ట్ క్రాలీ వ్యాఖ్యలతో అవి హత్యలే అని నిర్ధారణయింది. లాల్ బహదూర్ శాస్త్రి హోమీ బాబా మరణాలు జరిగినప్పుడు సిఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహించిన రాబర్ట్ క్రాలీ స్వయంగా కీలక విషయాలు బయటపెట్టాడు. తన పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించారు. అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత గ్రెగోరీ డగ్లస్ కూడా తన కాన్వర్జేషన్ విత్ క్రౌ పుస్తకంలో ఈ విషయాలను వివరించారు. ఆవులను ప్రేమించే భారతీయులు ఎంతో తెలివైన వారని, ప్రపంచంలో వారు గొప్ప శక్తిగా ఎదగబోతున్నారని, భారతీయులు స్వయం సమృద్ధి సాధించడాన్ని తాము కోరుకోలేదని రాబర్ట్ క్రాలీ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో శాస్త్రి బాబా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రష్యాతో భారత్ సన్నిహితంగా ఉంటుండడంతో ఆ చర్యలు అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి వారి హత్యకు సిఐఏ కుట్ర పన్నిందని క్రాలీ వివరించారు. హోమీ బాబాను ఎయిర్ ఇండియా విమానంలో వియన్నా వెళుతుండగా హతమార్చామని చెప్పారు. భారత్ను అణ్వాయుధ దేశంగా మార్చే శక్తి బాబాకు ఉందని, అతను ఎప్పటికైనా దాన్ని సాధిస్తాడని, అందుకే అతన్ని చంపాలని సిఐఏ నిర్ణయించిందని వివరించారు. ఈ ప్రమాదంలో బాబాతో పాటు విమానంలో ఉన్న 116 మంది చనిపోయారు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా అణ్వస్త్ర కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లారని క్రాలీ తన పుస్తకంలో వివరించారు. 1966 జనవరి 11న పాక్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్తో కలిసి ఉజ్బెకిస్తాన్ రాజధానిలో తాష్కెంట్ ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. అదే రోజు అర్ధరాత్రి దాటాక ఆయన గుండెపోటుతో మరణించారు.
ఆయన మరణం వెనుక CIA ఉందని క్రాలీ తెలిపారు. భారత అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి CIA ఎన్ని ప్రయత్నాలు చేసినా 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్లో మొదటి అణ్వస్త్ర ప్రయోగం సక్సెస్ అయింది. CIA గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలా చేసి ఆ సంస్థకు చెమటలు పట్టించిన హోమీ బాబా చరిత్రలో నిలిచిపోయారు. భారతీయ అణు పరిశోధనా రంగానికి ఓ రూపు తీసుకురావడంలో హోమీ బాబా పాత్ర ఎంతో కీలకం. 1909లో ముంబైలో పుట్టిన హోమీ బాబా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియాకు వచ్చి 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థను స్థాపించారు. 1937లోనే కాస్మిక్ రేడియేషన్ పై పరిశోధనలు జరిపి మిసాన్ కణాలను కనిపెట్టారు. ఈ పరిశోధనతో బాబాకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. 1948లో అటామిక్ కమిషన్ కు అధ్యక్షునిగా ఎన్నికై భారతీయ అణుశక్తి నిర్మాణానికి బాబా రూపు తీసుకువచ్చారు. 1963లో తారాపూర్లో భారత్ మొదటి అణు రియాక్టర్ నిర్మించడం వెనుక బాబా కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 2 ఏళ్లలోనే ప్లూటోనియం ప్లాంట్ నిర్మించి ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశారు బాబా. ఆయన రూపకల్పన చేసినట్టుగానే 1974లో పోఖ్రాన్ అణ్వస్త్ర ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ప్రపంచంలో అణు ప్రయోగం చేసిన 6వ దేశంగా భారత్ నిలిచింది. అణు రియాక్టర్లలో విద్యుత్ ఉత్పత్తికి ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనికి రూపకల్పన చేసింది బాబానే. అణు రియాక్టర్లను 3 దశలలో వినియోగించుకునే విధానం రూపొందించింది కూడా ఆయనే. అణు కార్యక్రమాలకు కావలసిన యురేనియం భారత్లో అంతగా లభించదు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుతుత్పత్తి చేసే కార్యక్రమానికి బాబా రూపకల్పన చేశారు. ఇలాంటి ప్రయోగాలతో దూసుకెళ్తున్న బాబా నుంచి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని CIA పసిగట్టింది. అందుకే చంపేయాలని కుట్ర పన్నింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలోకి పేలుడు పదార్థాలు పంపించి నిర్దేశించిన ప్రాంతంలో కూలిపోయేలా చేసింది. బాబా చనిపోయే సమయానికి ఆయన వయస్సు 56 ఏళ్లు మాత్రమే. ఇంకో 20 ఏళ్లు ఆయన బతికి ఉంటే అమెరికాకు చుక్కలు చూపించేవారన్నది చాలా మంది అభిప్రాయం. ఈ ఇద్దరు ప్రముఖులను హత్య చెయ్యడమే కాదు, CIA చెయ్యాలనుకున్న చేసిన దగుల్బాజీ పనులు అన్నీ ఇన్ని కావు. ఆసియాలో వరి సాగు అనేదే లేకుండా చేసేందుకు కూడా CIA కుట్ర చేసింది. దీనికోసం ఓ వ్యాధిని కూడా అభివృద్ధి చేసింది. అయితే దాన్ని అమలు చేయలేకపోయింది. ఇలా రాబర్ట్ క్రాలీ బయటపెట్టిన విషయాలు అమెరికా దొంగ బుద్ధి ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది. ఈ ఇద్దరి మరణాలు మాత్రమే కాదు, చరిత్ర పేజీలు తిరిగి వచ్చి చూస్తే CIAను అడ్డుపెట్టుకుని అమెరికా చేసిన దొంగ పనులు అన్నీ ఇన్ని కావు. శాస్త్రి బాబా విషయంలో అమెరికా ఇప్పుడు ఏదైనా చెప్పొచ్చు. అయితే క్రాలీ చెప్పిన మాటలు మాత్రం అబద్ధమని కొట్టిపారేయడానికి అస్సల్లేదు. CIAను అడ్డు పెట్టుకుని అమెరికా చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. తమకు అడ్డం అనుకున్న వారికి, తమ హోదాకు అడ్డు తగులుతారు అనుకునే వాళ్లను కుట్ర చేసి మరీ ప్రాణాలు తీస్తుంటుంది CIA. అందులో కొందరు క్షేమంగా బయటపడితే మరికొందరు చరిత్రలో పేజీగా మిగిలిపోయారు. అలా CIA కుట్రకు బలైంది ఎవరు? ఎలా ప్లాన్ చేసి వారిని హత్య చేశారు? హోమీ బాబా నుంచి ఫిడెల్ కాస్ట్రో వరకు, లాల్ బహదూర్ శాస్త్రి నుంచి అసాంజే వరకు CIA చేసిన కుట్రలకు లెక్కే లేదు. CIAను అడ్డుపెట్టుకుని US డెడ్లీ గేమ్ ఆడుతోందా? తన మాట పట్టించుకోని వారు తమ స్థానానికి ఎసరు తెస్తారని అనుకున్న వాళ్లను CIAను అడ్డుపెట్టుకుని హతం చెయ్యడం అమెరికాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. హోమీ బాబా నుంచి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో CIA అమలు చేస్తున్న విధానాల వరకు అమెరికా బుద్ధేంటో, ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రపంచానికి అర్థమవుతూనే ఉంది. రష్యాతో సన్నిహితంగా ఉండడం, అణ్వస్త్ర ప్రయోగాలకు భారత్ వేగంగా అడుగులు వేయడం అమెరికా జీర్ణించుకోలేకపోయింది. ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని పిలిచే హోమీ బాబాను
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అండగా ఉంటామని మద్దతు తెలిపిన లాల్ బహదూర్ శాస్త్రిని కుట్ర చేసి చంపేసింది సిఐఏ. ఆధారాలు చూపించలేకపోవచ్చు, వీటి వెనక సిఐఏ ఉంది అన్నది మాత్రం రాబర్ట్ క్రాలీ మాటలతో అర్థమయ్యింది. ఈ ఇద్దరిని మాత్రమే కాదు, అలుపెరగని పోరాటంతో అగ్రరాజ్యం కుయుక్తులను ఎదుర్కొని క్యూబాను స్వతంత్ర దేశంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఫిడెల్ కాస్ట్రోను హతమార్చడానికి సిఐఏ చెయ్యని ప్రయత్నం లేదు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానిగా, 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షుడిగా కాస్ట్రో చేపట్టిన సంస్కరణలు క్యూబాను స్వతంత్ర శక్తిగా నిలబెట్టాయి. అంతేకాదు, అమెరికాను ఎదిరించి పక్కలో బల్లెంలా మారడంతో కాస్ట్రోను అడ్డు తొలగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది సిఐఏ. ఆయన తాగే పొగాకు చుట్టల్లో బాంబులు పెట్టడంతో పాటు విషకన్యలను పంపించడం వరకు ఎన్నో కుట్రలు చేసింది. పక్కాగా చెప్పాలంటే 638 సార్లు ఆయనపై అమెరికా హత్యాయత్నానికి ప్రయత్నించింది. సిఐఏను అడ్డుపెట్టుకుని అమెరికా చేసిన ప్రతి కుట్రను కాస్ట్రో సమర్థంగా ఎదుర్కొన్నారు, ప్రాణాలతో బయటపడ్డారు. క్యూబా జనాల్లో కాస్ట్రో ఆదరణ పొందడానికి ఆయన గడ్డం కూడా ఓ కారణమేనని సిఐఏ బలంగా నమ్మేది. ఆయన గడ్డాన్ని తొలగించడానికి అమెరికా చేసిన విఫల ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. థాలియం లవణంతో కూడిన ఓ పౌడర్ను కాస్ట్రోపై ప్రయోగించింది. ఈ కెమికల్ ఎఫెక్ట్ అయితే మనిషి తన శరీరంపై ఉన్న వెంట్రుకలను పూర్తిగా కోల్పోయి వికృతంగా తయారవుతాడు. 1975లో సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ రిపోర్ట్ ఈ విషయం బయటపెట్టింది. అయితే ఆ ప్రమాదం నుంచి కాస్ట్రో తప్పించుకున్నారు. ఇక కాస్ట్రో మాజీ భార్య మారిటా లారెన్స్ ద్వారా కూడా ఆయన్ను చంపేందుకు సిఐఏ ప్రయత్నాలు చేసింది. విషపు మందు బిళ్లలతో చంపేయాలని లారెన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికే విషయాన్ని పసిగట్టిన కాస్ట్రో ఆమెపై గన్ను ఎక్కుపెట్టి నిలదీశారు. దీంతో నిజం బయటపడింది. పెన్నులాంటి ఇంజెక్షన్తో కాస్ట్రో శరీరంలోకి విషప్రయోగం చేసింది సిఐఏ. దాన్నుంచి కూడా ఆయన బయటపడ్డారు. సిగరెట్ బాంబును కూడా ప్రయోగించింది. ఫిడెల్ కాస్ట్రో చాలా ఇష్టపడే స్కూబా డైవ్ సూట్లోనూ పేలుడు పదార్థాలతో, అత్యంత ప్రమాదకర ఫంగస్ బ్యాక్టీరియాతో ఆయన్ను చంపేందుకు సిఐఏ ప్రయత్నించింది. ఫిడెల్ ప్రసంగించే రేడియో స్టేషన్ను కూడా పేల్చేందుకు ప్రయత్నించింది సిఐఏ. హ్యాండ్ కర్చీఫ్లో ప్రమాదకర బ్యాక్టీరియాను నింపి ఓసారి, పాలల్లో విషం కలిపి మరోసారి కాస్ట్రోను చంపేందుకు ప్రయత్నించింది. ఇలా దాదాపు 600 సార్లు తనపై హత్యాయత్నం జరగ్గా సిఐఏ కుట్రల నుంచి కాస్ట్రో ప్రతిసారి తప్పించుకున్నారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మీద కూడా సిఐఏ కుట్ర చేసిందన్న అనుమానాలు ఉన్నాయి. 2013లో చావెజ్కు క్యాన్సర్ నిర్ధారణ అయింది. అయితే ఆ సమయంలోనే బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్, పరాగ్వే అధినేత ఫెర్నాండో లూగో, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లులా ద సిల్వా, అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చనర్లకు క్యాన్సర్ సోకింది. కొద్ది రోజుల వ్యవధిలోనే లాటిన్ అమెరికన్ దేశాల నేతలందరికీ క్యాన్సర్ సోకడం వెనుక సిఐఏ కుట్ర ఉందన్న చర్చ నడిచింది. లాటిన్ అమెరికా దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి సిఐఏ ద్వారా అమెరికా డెడ్లీ గేమ్ ఆడిందన్న విమర్శలు ఉన్నాయి. చరిత్రలో మాత్రమే కాదు, వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే హత్య కూడా ట్రంప్ హయాంలో కుట్ర జరిగింది. సిఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో నేతృత్వంలో అసాంజేను కిడ్నాప్ లేదా హత్య చేసేందుకు గల అవకాశాలను పరిశీలించినట్టు బయటకొచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఇక అటు ఉత్తర కొరియా అధ్యక్షుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోతే ఎలా అని ఓ సమయంలో సిఐఏ అధ్యక్షులు వ్యాఖ్యలు చేయడం వారి టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పింది. వీటితో పాటు రష్యా యుద్ధంలో యుక్రెయిన్కు మద్దతుగా నిలిచిన అమెరికా తమ దేశ ఇంటెలిజెన్స్ ద్వారా రష్యా ఆర్మీలో కీలక నేతలను మట్టుబెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా పేరుకు మాత్రమే అమెరికా అగ్రరాజ్యం ఆ హోదాను నిలబెట్టుకునేందుకు ఎన్ని దగుల్బాజీ పనులు చేయాలో సిఐఏ ద్వారా అన్నీ చేస్తోందన్న విమర్శలున్నాయి. కానీ నిలదీసి అడిగేవాళ్లే లేరు. అంతర్జాతీయ న్యాయస్థానంలో దోషిగా పెట్టేందుకు సాక్ష్యాలు దొరకవు. అందుకే సిఐఏ ఆటలు ఇంకా చెల్లుతున్నాయి. కానీ దానికి సంజాయిషీ చెప్పుకోవలసిన ఓ రోజు తప్పక వస్తుంది.